సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితి అడిగి తెలుసుకుందాం. రవి, చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరినీ నిలదీస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను పరామర్శించారు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేని కానీ లేకపోతే ఎంపీని కానీ, మరోవైపు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను కూడా ఇక్కడ ఉన్నటువంటి మృతుల కుటుంబాలంతా నిలదీస్తా ఉన్నారు. మీరు రోడ్డును విస్తరించకపోవడం కారణంగానే ఇన్సిడెంట్ అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇందాక ఒక తండ్రి మాట్లాడుతూ కూడా చెప్పాడు. ముఖ్యంగా ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు మృతులకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు. ప్రస్తుతం ఈమె మనం ఎవరైతే రోగిస్తుందో వాళ్ళ చెల్లి చనిపోయింది. ఇక్కడికి వచ్చేటువంటి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యేని ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు నిలదీస్తున్నారో మనం చూడొచ్చు. ఒక్కసారిగా చేతులు పెట్టి తోసుకుంటూ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తమ ఆవేదనను కాస్త ఆవేశంగా మార్చుకుంటున్నారు. రోడ్డును విస్తరించకపోవడం కారణంగానే ఈరోజు మా కుటుంబ సభ్యుల ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది అని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ అటు అప్పా జంక్షన్ నుంచి మొదలుపెట్టి వికారాబాద్ వరకు వెళ్లాలంటేనే వాహనదారులు పూర్తిగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. అసలు ఈవెన్ చీకటి పడితే అటువైపు ప్రయాణాలు కూడా మానుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా చిన్నదిగా రోడ్డు ఉంటుంది. ఒక 4 వీలర్ వెళ్తే అటువైపుగా ఒక 2 వీలర్ రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. మొత్తంగా రోడ్డు దిగి ఆ వెహికల్స్ రావాల్సిందే. ఏళ్ల తరబడి ఇదే విధంగా ఉంది. కొన్ని రోజుల పాటు ఏళ్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉందని చెప్పి వాయిదా వేస్తూ వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు కేసు విత్డ్రా అయిన తర్వాత కూడా కేవలం తమ రియల్ ఎస్టేట్ ను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే అక్కడ రోడ్డును విస్తరించట్లేదు అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ నిలదీస్తా ఉన్నారు. ప్రస్తుతం స్పాట్ కి సైబరాబాద్ సిపి చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మృతదేహాలన్నిటికీ ఇమీడియట్ గా పోస్ట్ మార్టం చేసి తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. ప్రజెంట్ ఎమ్మెల్యే యాదయ్య కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా చేరుకున్నారు. ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్నటువంటి మీరే అని చెప్పి చెప్తా ఉన్నారు. వీళ్ళు రోడ్డు స్టేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు వచ్చినటువంటి ప్రకారం రోడ్డును విస్తరించకపోవడం కారణంగానే ఈ రోజు ఇన్సిడెంట్ చేస్తుంది. ఆ కుటుంబ సభ్యులను కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఈ ప్రజాప్రతినిధులు అని చెప్తున్నారు. లోకల్ గా ఉన్న రియల్ ఎస్టేట్ ను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు వాళ్ళు రోడ్డును విస్తరించట్లేదు అనే విషయం చెప్తున్నారు. రెడీ వచ్చారు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో వాళ్ళ మృతులకు సంబంధించినటువంటి కుటుంబాలు ఉన్నారు. వీళ్ళంతా వాళ్ళని ఓదార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి మహిళను చూడొచ్చు. వాళ్ళ చెల్లి ఉదయం కాలేజ్కి అని చెప్పి ఉదయం 6 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరింది. కేవలం అరగంటలోపే ప్రాణాలు కోల్పోయింది. మరొక తల్లి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నటువంటి కొడుకును చూడడానికి అని చెప్పి తాండూరు నుంచి బయలుదేరి వెళ్లిన కేవలం 10 నిమిషాల్లోనే తను కూడా ప్రాణాలు కోల్పోయింది. మరొక ఇందాక బాబును మనం చూసాం. ఎంటైర్ ఫ్యామిలీతో కలిసి హాస్పిటల్లో చూయించుకోవడానికి అని చెప్పి హైదరాబాద్ లో డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని చెప్పి బయలుదేరి వెళ్ళినటువంటి ఫ్యామిలీలో తల్లి ప్రాణాలు కోల్పోయింది. తండ్రి ప్రస్తుతం కొన ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్నాడు. కేవలం 2 పిల్లలు మాత్రమే మిగిలిపోయారు. వాళ్ళంతా అంబులెన్స్ లోనే ఉండిపోయారు. వాళ్ళకు కూడా తలకు దెబ్బలు తాకాయి. ప్రస్తుతం అటు తల్లి మృతదేహాన్ని తీసుకొని వెళ్లాలా, లేకపోతే ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి తండ్రిని కాపాడుకోవాలా, కనీసం వెనుక ఉన్నటువంటి రిలేటివ్స్ కూడా రావడానికి ప్రస్తుతం మనం వెనక వైపు ఉన్నటువంటి అంబులెన్స్ లో చూస్తే ఆ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆ ప్రమాదంలో గాయపడి ఉన్నారు. ముందు వైపు అంబులెన్స్ లో కూర్చున్నటువంటి బాబు తలకి కూడా గాయమైంది. ప్రస్తుతం తల్లిని కోల్పోయాడు ఈ బాబు. అదేవిధంగా తండ్రి కూడా ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ బాబు కూడా ఆ ప్రమాద ఘటన నుంచి బయటపడి ప్రస్తుతం కోలుకుంటూ ఉన్నాడు. ఈ తలకు దెబ్బ తాకింది. వీళ్ళు బస్ లో లెఫ్ట్ సైడ్ కూర్చొని ఉన్నారు కాబట్టి ప్రాణాలతో బయటపడ్డారు. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళంతా ప్రాణాలు కోల్పోయారు. ఇలా చిన్నపిల్లలను పెట్టుకుని ఫ్యామిలీస్ అంతా కలిసి హైదరాబాద్ కు వస్తున్నటువంటి టైంలోనే ఈ ఇన్సిడెంట్ కూడా చోటు చేసుకుంది. వెనక వైపు ఉన్నటువంటి ఆ బాబుని చూడొచ్చు. తల్లిని కోల్పోయాడు. తన షర్ట్ మొత్తం బ్లడ్ మార్క్స్ ఉండిపోయాయి. తను పడుకొని ఉన్నానని చెప్తున్నాడు. ఒక్కసారి లేచి చూసేసరికి ప్రమాదంలో ఉండిపోయాము. మొత్తం కంకర్ లోడ్ అంతా మా అమ్మపై పడిపోయింది. ఏం జరిగిందో కూడా తెలుసుకోలేకపోయామని చెప్తా ఉన్నాడు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి వారిలో తన కుటుంబ సభ్యులను కోల్పోయి ప్రస్తుతం ఇక్కడ రోధిస్తా ఉన్నాడు. ఇలా ప్రతి ఒక్కరిది ఒక్కొక్క గాథ. ఉదయాన్నే 5 గంటలకు లేచి వాళ్ళు పనుల నిమిత్తం బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది కాలేజ్కి వెళ్తున్నటువంటి వాళ్ళు, కొందరైతే కాలేజ్ లో స్వీపర్స్ గా పనిచేస్తున్నటువంటి సిబ్బంది కొంతమంది ఉన్నారు. వాళ్ళతో పాటు వచ్చినటువంటి వారిలో వెనక బస్ లో మరికొందరు ఉన్నారు. ముందు రెగ్యులర్ గా 4 కలిసి వెళ్లేటటువంటి వాళ్ళు. కానీ ఈ రోజు తను ముందుగా బస్ స్టాప్ కు చేరుకోవడంతో ఆ 2 మాత్రమే ముందు బస్ ఎక్కారు.